ఆడుదాం ఆంధ్ర పోటీలు పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. క్రీడల్లో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే చాలా చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో 2 జట్లు కొట్టుకున్నాయి. చాబాల, కొనకొండ్ల జట్ల మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్లో గొడవ జరిగింది. చాబాల జట్టుకు 1 పాయింట్ మైనస్ చెప్పడంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరికొకరు తోసుకున్నారు. ఆటగాళ్లకు తోడు ఆయా గ్రామాల ప్రజలు కూడా గుమిగూడి కలపడ్డారు. వెంటనే పోలీసులు చేరుకుని కబడ్డీ ప్లేయర్లు ప్రజలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో కుర్చీలతో కొట్టుకున్నారు. ఆడుదాం ఆంధ్రలో భాగంగా శాతనకోట, నాగటూర్ జట్ల మధ్య కబడ్డీ పోటీ నిర్వహిస్తున్న సమయంలో వివాదం చెలరేగింది. టీషర్ట్ పంపిణీలో చెలరేగిన గొడవ కాస్త కుర్చీలతో కొట్టుకునే వరకు వెళ్ళింది. అందరూ చూస్తుండగానే కుర్చీలతో కొట్టుకున్న క్రీడాకారులను విడదీసేందుకు స్థానికులు యత్నించారు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునే వరకు కొట్టుకుంటూనే ఉన్నారు. పోలీసులు ఇరు జట్ల ఆటగాళ్లను కంట్రోల్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కుప్పంలో జరిగిన ఆడుదాం ఆంధ్రలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కబడ్డీ పోటీల్లో కనుమునపల్లె జట్టుపై గుడిపల్లి విజయం సాధించే సమయంలో ఘర్షణ జరిగింది. ద్రావిడ వర్సిటీలో కర్రలు, కుర్చీలతో యువకులు కొట్టుకున్నారు.